యోగా అనేది వేల సంవత్సరాల క్రితం శివునిచే సృష్టించబడింది. శివుడు ధ్యానం చేసిన, యోగ సాధన చేసిన, ఇలా రకరకాల కార్యకలాపాలను సృష్టి కార్యం కోసం చేసినట్లు హిందువులు నమ్ముతున్నారు. యోగా స్థాపకుడిగా లయకారుడైన శివుడు పరిగణించబడుతున్నాడు. అందుకే శివుడిని ఆది యోగి అని, యోగాకు మూలకర్త అని అంటారు. యోగుల సృష్టి లేదా అభ్యాసం కారణంగా యోగాకు ఆ పేరు వచ్చింది. పురాణాల ప్రకారం యోగా అన్ని భంగిమలను శివుడు ప్రారంభించాడు. యోగా అనేది వేల సంవత్సరాల క్రితం శివునిచే సృష్టించబడింది. శివుడు ధ్యానం చేసిన, యోగ సాధన చేసిన, ఇలా రకరకాల కార్యకలాపాలను సృష్టి కార్యం కోసం చేసినట్టు భక్తులు నమ్ముతున్నారు. కొన్నిసార్లు శివుడు పూర్తిగా నిశ్శబ్దంగా ధ్యానం చేస్తాడు. కొన్నిసార్లు తీవ్రమైన శక్తితో నృత్యం చేస్తాడు. కొన్నిసార్లు చాలా కాలం పాటు వివిధ భంగిమల్లో ఉంటాడు. శివ సంఖ్య ప్రకారం శివుడు యోగా మూలకర్త. 4 ప్రధానమైన యోగాలున్నాయి. అవి మంత్రయోగం, హఠయోగం, లయయోగం, రాజయోగం. ఈ 4 యోగాలకు సృష్టికర్త మహాదేవుడు. మనసు ధోరణులను నియంత్రించడాన్ని యోగా అంటారు. పంచేంద్రియాలు ప్రశాంతంగా, స్థిరంగా మారినప్పుడు వాటితో పాటు మనసు కూడా స్థిరంగా మారుతుంది. బుద్ధి ప్రక్రియలు కూడా ప్రశాంతంగా మారతాయి. అప్పుడు ఆ బుద్ధి అత్యున్నత స్థితికి చేరుకుంటుంది.